అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనం 2 రోజుల నుంచి ఒక్క విషయమే చెప్పుకుంటున్నాం. ఏమిటంటే, మానవుడు చనిపోయినప్పుడు కూడా వచ్చేవి ఏమిటి అన్న వాటి మీద చెప్పుకుంటున్నాం. ఎంచేతంటే, మానవుడు జీవిస్తున్నప్పుడు భూమి మీద ఎన్నో సంపాదించుకుంటాడు. ధనాన్ని సంపాదిస్తాడు, ఆస్తులు సంపాదిస్తాడు, భూములు సంపాదిస్తాడు, పదవులు సంపాదిస్తాడు, ఉద్యోగాలు సంపాదిస్తాడు. బంగారం సంపాదిస్తాడు. అలా ఎన్నెన్నో సంపాదించుకుంటాడు. భార్యను, భర్తను, పిల్లల్ని, మనవల్ని, ఇంకా కొంతమంది ముని మనవల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, ఇలా ఎంతోమంది సంపాదించుకుంటాడు. కానీ చనిపోయినప్పుడు, అంటే మరణించి వెళ్ళిపోయేటప్పుడు, వేటిని తీసుకెళ్ళాడు. అన్నీ ఇక్కడే వదిలేయవలసి వస్తుంది. అంతకుముందు ఆ ఉన్నవన్నీ నావి అంటాడు, ఆ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు అంటాడు. లేకపోతే మావి అంటాడు. ఈ నావి అన్నవి, నా వాళ్ళు అన్నవారు ఎవ్వరూ కూడా రారు. చాలా విచిత్రమైన పరిస్థితి. జీవితకాలం అంతా అలా సంపాదించుకుంటూనే ఉంటాడు, పోగేసుకుంటూనే ఉంటాడు, ఎంతోమందిని పెంచుకుంటూ ఉంటాడు. కానీ ఒక్కటి రాదు, ఒక్కళ్ళు రారు. మరి ఏం వస్తాయి? ఎందుచేత ఇవన్నీ తెలుసుకోవాలంటే, తెలివైన వాడు రాని వాటికి అంత ప్రాముఖ్యం ఇవ్వడు. మనం తెలుసుకోవాలంటే యోగుల నుంచి నేర్చుకోవచ్చేది. ఓ రమణ మహర్షి కానీ, ఓ వివేకానంద కానీ, ఇలాంటి వారి నుంచి నేర్చుకోవచ్చు. వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. కూడా రాని వాటికి వాళ్ళు అసలు ప్రాముఖ్యం ఇవ్వరు. కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా వచ్చే వాటి మీదే పెడతారు. అంచేత ఈ కూడా వచ్చే వాటిలో ఎటువంటి తనకు లాభిస్తాయి, ఎటువంటి తనకు నష్టం కలిగిస్తాయి, కూడా వచ్చే వాటిలో ఎటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి, ఇవన్నీ తెలుసుకోగలగాలి. వాడు అదృష్టవంతుడండి. ఇవన్నీ తెలుసుకుని
ఏవైతే తనకి బాగా లాభిస్తాయో అవి సంపాదించుకున్నవాడు చాలా అదృష్టవంతుడు అవుతాడు. అంతేకాని ఏ ఆలోచన లేకుండా ఎలా పడితే అలా జీవిస్తే ఆ జీవితంలో నష్టపోవడమే కాదు, తర్వాత కష్టాల పాలవుతారు, ఎన్నో బాధలు అనుభవిస్తారు. అంచేత కూడా వచ్చే వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఏముంది అని అనుకుంటారు, కానీ దాంట్లోనే సమస్తము ఉంది. ఇంకేతంటే మరణిస్తే అక్కడతో జీవితం ఆఖరు కాదు. పత్రియార్ స్పష్టంగా చెప్పారు, మరణము అంటే ప్రదేశాన్ని, శరీరాన్ని మార్చడం. అంతేకాని లేకుండా పోవడం కాదు. అంచేత మరణించేది శరీరమే. ఉండేది ఎవరు అంటే ఆత్మ. ఆ ఆత్మే మనము. ఆ ఆత్మ శరీరంలో ప్రవేశిస్తే జననము అంటాం. ఆత్మ శరీరంలోంచి బయటకు వస్తే మరణము అంటాం. అంచేత ఆత్మైన మనము జన్మించినప్పుడు ఒక శరీరం తీసుకుంటాం, శరీరంతో జన్మ తీసుకుంటాం. తీసుకుని ఆ జన్మలో, ఆ జీవితంలో ఎన్నో సంపాదించుకుని, సమకూర్చుకుని, ఎన్నో పొంది, ఎన్నెన్నో చేసి మళ్ళా కొన్నాళ్ళకి ఆ శరీరం వదిలేస్తాం. గమనిస్తే మనం వచ్చినప్పుడు ఉత్తి చేతులతో వస్తాం. మరణించినప్పుడు అంటే వెళ్ళిపోయేటప్పుడు మళ్ళా ఖాళీ చేతులతోటే వెళ్ళిపోతాం. కానీ చెప్పడానికి ఇలా చెప్తారు, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడని. కానీ చేతులతో పట్టుకెళ్ళేవి ఏమి లేవు. కారణం ఏంటంటే శరీరం లేనప్పుడు ఇంకా చేతులు ఏముంటాయి?
కానీ కనపడనివి కూడా పట్టుకెళ్తాడు. కూడా వస్తాయి. కానీ మానవులంతా ఏం చేస్తారంటే కనపడే వాటి మీద దృష్టి పెడతారు, కనపడే వాటికి ప్రాముఖ్యం ఇస్తారు. అవే తనవనుకుంటాడు, అవే శాశ్వతం అనుకుంటాడు. వాటిని చూసి మురిసిపోతాడు, పొంగిపోతాడు, గర్వపడతాడు, అహంకరిస్తాడు కూడా. అవన్నీ ఉండనివి, కూడా రానివి అన్న విషయం తెలీదు. అంతేకాదు, తను సంపాదించుకున్నవి ఏదైనా కోల్పోయినా, నష్టపోయినా ఎంతో బాధపడతాడు. ఈ కనిపించేవేవి వచ్చేవి కావు, పోతే పోతాయి అని అనుకోడు. తానేదో చాలా నష్టపోయానని భావిస్తాడు, ఎంతో విచారిస్తాడు. ఆ కూడా రానివి ఇతరుల దగ్గర ఉంటే అవి చూసి అసూయ పడతాడు. వాడెంత అదృష్టవంతుడు అనుకుంటాడు. నేనెంత దురదృష్టవంతుడినో అనుకుంటాడు. నిజంగా అవేవి వాడి కూడా రావు అని తెలుసుకోగలిగితే వాడి మీద జాలి పడతాడు. పిచ్చోడు చూసుకుని మురిసిపోతున్నాడు, ఏటిని చూసి మురిసిపోతున్నాడో, ఒక్కటి కూడా రాదు, అని తెలుసుకుంటే అసూయ పడరు, జాలి పడతారు. తనకు లేదు అని బాధపడరు. నాకెందుకు అవన్నీ అనుకుంటాడు. ఇది జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి. వారిలో ఏమాత్రం జ్ఞానం ఉన్నా తెలుస్తుంది. జ్ఞానము అంటే గుర్తుపెట్టుకోండి, నేను దేహం కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవడం. ఇది ఎవరైతే తెలుసుకుంటారో, ఈ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వదిలేసే వాటికి వెళ్ళిపోయేటప్పుడు, అంటే చనిపోయినప్పుడు, ఉండిపోయే వాటికి, వదిలేసే వాటికి ప్రాముఖ్యం ఇవ్వరు. కూడా వచ్చే వాటికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. రమణ మహర్షి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ భోగభాగ్యాలు వీటి మీద ఆయన దృష్టి ఉండేది కాదు. సంపదలు, బంగారం,
ఇలాంటివి ఏమీ ఆయనకి ఏ దృష్టి ఉండేది కాదు. గోచితోటే ఉండేవాడు ఆయన. ఏదో పూటకి ఏది ఉంటే తినేవాడు. ఆయన శిష్యులు, భక్తులు అలా తండోపతండాలుగా వస్తూ ఉంటే ఒక దొంగ అనుకున్నాడంట, ఈయనకి ఎన్ని బహుమతులు వస్తాయో, ఎన్ని ఉన్నాయో ఈయన దగ్గర. ఓ రాత్రి అవి మనం దోచుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పి అవి దోచుకోవడానికి మెల్లిగా ఆయన ఆశ్రమంలో ఆడ దూరి ఆయన ఉండే హాల్లోకో గదిలోకి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి రమణ మహర్షి చూశాడు. చూసి వాడితో ఏమన్నారంటే, ఒరే నాయనా, నా దగ్గర ఉన్నాయి దోచుకోవడానికి వచ్చినట్టున్నావు నువ్వు. ఓ పని చెయ్యి, ఇక్కడ నేను ఉంటే నువ్వు భయపడతావు, మొహమాట పడతావు తీసుకెళ్ళడానికి. నేను బయటికి వెళ్ళిపోతాను, నీకు కావాల్సినవన్నీ మూట కట్టుకుని పట్టుపో, నువ్వు వెళ్ళాక మళ్ళీ వస్తానులే అన్నారు. ఆడికి మతి లేదు. ఏంటి ఈయన ఇలా అంటున్నాడు? లోపలికి వెళ్ళాక ఆడికి అర్థమైంది ఆయన దగ్గర ఏమీ లేదు అని చెప్పి. ఆయన కాళ్ళ మీద పడి వాడు వెళ్ళిపోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన కూడా రాని వాటికి ప్రాముఖ్యం ఇచ్చేవారు కాదు. అది నిజంగా మనం తెలివైన వాళ్ళు అయితే మనం కూడా రాని వాటి గురించి ఆలోచించకూడదు. ఏదైతే మనకు ఇవ్వబడిందో, ఎంతైతే మనకుందో అంత మటుకే ప్రకృతి చే మనకి ఇవ్వబడింది. ఇంతకుముందు గతంలో మనం పొందిన అర్హతను బట్టి మనకి ఇవ్వబడింది అని తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ ఉన్న దాంతో తృప్తిగా జీవించాలి. వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఆ వీలవుతే ఎంత తక్కువ ఉన్నా ఆ తక్కువలో తక్కువ లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టగలిగితే ఆ ఫలితం కూడా వస్తుందండి. అదండి కూడా వచ్చేది. పోగేసినవి ఏది కూడా రాదు. ఇది జ్ఞానులకు అర్థమవుతుంది. మరి జ్ఞానులు వాళ్ళకి తెలుసు కూడా వాసనలు వస్తాయి, సంస్కారాలు వస్తాయి, కర్మలు వస్తాయి, సంపాదించుకున్న జ్ఞానం వస్తుంది.
అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే, మనం కూడా జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాం, జ్ఞానం పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాం. మరి అటువంటి వారి నుంచి ఇవి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అప్పుడే మనము గొప్పవాళ్ళం కాగలుగుతాం. ధనం ఉన్నవాడు గొప్పవాడు కాదండి, పదవులు ఉన్నవాడు గొప్పవాడు కాదు, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నవాడు గొప్పవాడు కాదు. ఏది శాశ్వతం కాదండి. నీ ఉద్యోగం ఎప్పుడప్పుడు పోతుంది. నువ్వు ఎంత కలెక్టర్ అయినా సరే రిటైర్ అవ్వాల్సిందే. నీ పదవి చూస్తున్నావు, ఇప్పుడు ఎవడు శాశ్వతంగా ఉన్నాడు. ధనము ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. మనం చూసాం కదా, అనిల్ అంబానీ ఒకప్పుడు అపర కోటీశ్వరుడే. పరిస్థితుల ప్రభావం తన ఆస్తులు మొత్తం కోల్పోవలసి వచ్చింది. ఎవరైనా అంతే. ఎవరున్నారు? చేత జ్ఞానులు ఈ ఉండని వాటికి ప్రాముఖ్యం ఇవ్వరండి. ఈ కూడా వచ్చే వాటికి అంచేత వాళ్ళు ఆలోచిస్తారు. కూడా వచ్చేవి ఏంటి? ఈ వాసనలు దేహ సంబంధమైనవి. సంస్కారాలు అంటే అలవాట్లు. అంచేత ఎలాంటి ఆసక్తి ఉండాలి, ఎలాంటి అలవాట్లు ఉండాలి కూడా వచ్చేవి. అన్నది ఆలోచించి అలాంటి వాటి మీద ఆసక్తి చూపిస్తారు. అలాంటి అలవాట్లు చేసుకుంటారు. అలాగే కర్మలు, ఆ కర్మల గురించి తెలుసుకుంటారు. ఈ కర్మల్లో రకాలు తెలుసుకుంటారు. తనకు కూడా వచ్చేవి, లాభించేవి, తనకి ఉన్నతి కలిగించేవి తన ఆత్మ కాబట్టి అలాంటి వాటి మీద దృష్టి పెడతారు. కూడా వచ్చే జ్ఞానం మీద ఎక్కువ దృష్టి పెడతారు. అంచేత మనం కూడా జ్ఞానం పొందాలనే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ జ్ఞానుల్లాగే మనము కూడా ఈ కూడా వచ్చే వాటి గురించి అవగాహన పెంచుకొని వారు వేటికి ప్రాముఖ్యం ఇచ్చారో వాటికే మనం ప్రాముఖ్యం ఇవ్వాలి. వాసన గురించి చెప్పుకున్నాం. దేహ వాసనలు,
లోకవాసనలు అంటే మనోవాసనలు, శాస్త్రవాసనలు అంటే బుద్ధికి సంబంధించినవి. ఆ శాస్త్రవాసనలు అంచేత దేహం కోసం చేసే వాటికి ప్రాముఖ్యం ఇవ్వరు, మనసుతో చేసే వాటికి ఆ కోరికలు ఎలాంటి వాటికి ప్రాముఖ్యం ఇవ్వరు. ఈ శాస్త్రాలు అధ్యయనం చేయడం ఇవన్నీ చేస్తారు, దాని నుంచి తెలుసుకుంటారు, కానీ వాటికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వరు. జ్ఞానానికే ప్రాముఖ్యం ఇస్తారు, ఆత్మకే ప్రాముఖ్యం ఇస్తారు. అలాగే సంస్కారాలు, ఇవి 3 రకాలని చెప్పుకున్నాం. మట్టి పెళ్ళ సంస్కారాలు, కట్టె సంస్కారాలు, బండ సంస్కారాలు. అంటే అలవాట్లు. మట్టి పెళ్ళ సంస్కారాలు అంటే మట్టి పెళ్ళ నీళ్ళలో పడితే వెంటనే నానిపోయి మట్టిలో కలిసిపోతుంది, మట్టి నీళ్ళలో కలిసిపోతుంది. కట్టె సంస్కారం అంటే కట్టె నీళ్ళలో వేస్తే అంత తొందరగా మెత్తబడదు. బండ సంస్కారం అంటే బండని నీళ్ళల్లో ఎన్ని యుగాలు ఉంచినా అలాగే ఉంటుంది. మనం మట్టి బిళ్ళ సంస్కారాల గురించి నిన్న తెలుసుకున్నాం. ఈ కట్టె సంస్కారాల గురించి తెలుసుకున్నాం ఈరోజు. ఇంచేతంటే ఈ కట్టె నీటిలో వేసినప్పుడు వెంటనే మెత్తబడదు, అది నానగా ఎప్పటికో మెత్తబడుతుంది. అలాగే అలాంటి అలవాట్లు ఉన్నవారు వారి లాభం కోసం ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా ఆ పెద్దలు కానీ ఆ గురువులు కానీ ఎంత చెప్పినా వినరు. వెంటనే వినరు. చెప్పగా ఎప్పటికో వింటారు. మెల్లిగా ఎప్పటికో మార్పు తెచ్చుకుంటారు. ఇలాంటి వారిది కట్టె సంస్కారం అంటారు. ఇప్పుడు మనమంతా ఆత్మలమైన మనము ఆత్మలాభం కోసమే కృషి చేయాలి. ఆత్మ ఉన్నతి కోసమే ప్రయత్నించాలి. ఎంచేతంటే మనం కొన్నాళ్ళే ఉంటాం భూమి మీద ఈ శరీరంతో. మళ్ళా మన స్వలోకమైనటువంటి ఆ పరలోకం వెళ్ళిపోతాం. అదే మనకి శాశ్వతమైనది. ఉన్నతి అంటే అక్కడ కలగాలి ఉన్నతి, లాభం అక్కడ లాభం కలగాలి. అంచేత పెద్దలు ఏం చెప్తారంటే, గురువులు, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఆత్మ నేనన్నట్టుగా జీవించు, నేను దేహం అన్నట్టు జీవించడం కాదు.
ఆత్మకు లాభం కలిగించే పనులు చెయ్యి, ఆత్మ ఉన్నతి కోసం చూడు. అప్పుడు నువ్వు గొప్పోడవుతావు. అలా గొప్పవాళ్ళు అయిన వాళ్ళే ఓ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, అలా బుద్ధుడు, మరి జీసస్, రాముడు, ఆంజనేయ స్వామి, ఇలా ఎంతోమంది ఉన్నారు. మన పత్రి గారు, షిరిడి బాబా, మెహర్ బాబా, సత్య సాయిబాబా, వాళ్ళు ఎంతో ఎదిగారు. వాళ్ళ అనుభవంతో ఎన్నో విషయాలు చెప్పారు, బోధించారు. ఎంచేతంటే వాళ్ళు ఆత్మ అన్నట్టుగా జీవించిన వాళ్ళు. ఈ లోకంలో ఉన్నవాళ్ళు నేను దేహం అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. దేహం అన్నట్టుగా జీవించేవాళ్ళు వాళ్ళు జీవించే విధానం, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ప్రాముఖ్యతలు వేరే ఉంటాయి. కానీ ఆత్మ నేను అన్నట్లే జీవించే వాళ్ళ జీవితము, వాళ్ళ పనులు, వాళ్ళ ఆలోచన విధానము ఇవన్నీ ఇంకో రకంగా ఉంటాయి. నేను ఆత్మ అని జీవించే వాళ్ళే చెప్పేవి వీళ్ళకి అర్థం కాదు. నేను దేహం అన్నట్టు జీవించేవాడికి, ఈ దేహమే నేను అనుకున్న వాడికి ఇది అర్థం కాదు. అన్నీ రివర్సే చేస్తాడు వాడు. ఆత్మ దేవుడు అవుతే విగ్రహం దేవుడు అనుకుంటాడు. అన్ని జీవులు, అన్ని ప్రాణులు ఒకటే అంటే కోడి వేరు, నేను మానవుణ్ణి అంటాడు. అవి నేను తినడానికే ఉన్నాయంటాడు. వాటిని చంపకూడదురా, నువ్వు ఎదగవు, ఇంకా పతనమవుతావు చెప్తే అర్థం కాదు. కానీ అందరూ అలా ఉండరు. అందులో కొద్దిమంది ఈ మాటలు అర్థం చేసుకుంటారు. అలాంటి గొప్పవాళ్ళు చెప్పే మాటలు అర్థం చేసుకొని వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారమే మనమంతా. ఎవరైతే ఈ జూమ్లోకి వచ్చారో, ఎవరైతే భీమవరం 3వ క్లాస్కి వస్తున్నారో వాళ్ళంతా ఆ స్థాయిలో ఉన్నవాళ్ళే. ఈ కోట్ల మందిలో కొద్దిమంది మాత్రమే. వాళ్ళు వీడు చెప్పేది, నువ్వు ఇంతకుముందు విగ్రహాన్ని పూజించావు, అది అలవాటు చేసుకున్నావు, ఇప్పుడు ఆత్మని పూజించు, అది అలవాటు చేసుకో, ధ్యానం చెయ్యి అని చెప్తారు. మట్టి పిల్ల సంస్కారం ఉన్నవాడు వెంటనే మారిపోతాడు. కట్టె సంస్కారం ఉన్నవాడు మారడండి. చెప్పాలి, ఇంకా డౌట్లే, ఆడికి ఇంకా అనుమానాలే. అందరూ చేస్తున్నారుగా ఆ విగ్రహారాధన. మరి గుళ్ళు ఎందుకు కట్టారు? ఆ పండితులు వాళ్ళు మరి వాళ్ళే చేస్తున్నారు కదా. వాళ్ళు అన్ని శాస్త్రాలు అన్నీ చదివారుగా. ఇలాంటి సందేహాలు వస్తాయి. మెల్లిగా చెప్పగా ఎప్పటికో అర్థమవుతుంది. అవును, కరెక్టే, నేనే తప్పు అభిప్రాయం పడ్డాను అని అప్పటికెప్పటికో మారుతూ ఉంటాడు. అలాగే మాంసం గురించి కొంతమంది ఇలా చెప్పగానే అలా మానేస్తారు.
కానీ ఇంకా కొంతమంది ఏ డౌట్లు వస్తాయి. అందరూ తింటున్నారు, మా తాతల నుంచి మేము తిన్నాం, మా కుటుంబంలో అంతా అదే. ఇలా రకరకాల వాళ్ళ సందేహాలు ఉంటాయి. మాంసం తినడం పాపం అవుతే మీరు కాయగూరలు తింటున్నారు, వాటిలో కూడా ప్రాణం ఉంది కదా. ఆ కోళ్ళు ఎందుకు పుట్టినాయి? మా కోసమే కదా. ఇలాంటి ఎన్నో సందేహాలు. మరి తినకూడదు అంటే వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు ఏమైపోతారు? ఇలాంటి చాలా సందేహాలు ఉంటాయి వాళ్ళకి. అవన్నీ ఒక్కోటి క్లియర్ అయిపోతే ఎప్పటికో అర్థం చేసుకుని కరెక్టే అని చెప్పి అప్పుడు వాళ్ళు మార్పు తెచ్చుకుంటారు, ఆ పెద్దలు చెప్పిన. అందుకే పత్రి గారు ఏమంటారంటే, ఆ జ్ఞానుల యొక్క సాంగత్యం చేయమంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలుసు మనం చెప్పేవి కొంతమంది అర్థం చేసుకుంటారు, ఇంకా కొంతమందికి సందేహాలు అలా ఉండిపోతాయని చెప్పి ఆ చెప్పిందే పదే 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 చెప్తూ ఉంటారు, అనేక కోణాల్లో చెప్తూ ఉంటారు. ఒక కోణంలో వాడికి అర్థం కాకపోయినా ఇంకో కోణంలో వాడికి అర్థమవుతుంది. అది ఇంకా కొంతమంది ఉంటారు బండ సంస్కారాలు, ఇంకెంత చెప్పినా వినరు. అలాంటి వారిని ఆ గురువులు వదిలేస్తారు, వీడు చెప్పినా లాభం లేదు అని చెప్పి వాళ్ళు పట్టించుకోరు. నిజంగా వాళ్ళు దూరం అయిపోతారు కూడా. మరి నిజంగా పత్రి గారు ఈ విగ్రహారాధన వద్దన్నప్పుడు ఎంతోమంది వెళ్ళిపోయారు ఇందులోంచి. ఇందులో ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిసినా కూడా వందలు కాదు లక్షల మంది వెళ్ళిపోయారు. ఎంచేతంటే లోకంలో ఈ పూజలు చేసేవాళ్ళు, మాంసం తినేవాళ్ళు లక్షలు కాదు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి ఇది ఎక్కదు, ఒప్పుకోరు, నమ్మరు. కానీ జ్ఞాని ఎంతసేపు తెలుసు ఆయనకి, వాళ్ళకి ఇంకా కొన్ని జన్మలు పడుతుంది అని చేత వాళ్ళని పట్టించుకోరు, వదిలేస్తారు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకే చెప్పడానికి ప్రయత్నిస్తారు. అది చేత బండ ఎన్నాళ్ళు నీళ్ళల్లో ఉంచిన యుగాలు గడిచినా మెత్తబడు. అలా ఇటువంటి అలవాట్లు ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఎవరు అంటే ప్రారంభ జన్మలో ఉన్నవాళ్ళండి. గురువులు చెప్పినా పెద్దలు చెప్పినా ఎన్ని చెప్పినా వినరు. వీళ్ళకి ఈ అలవాట్లు పోవాలంటే ఎన్నో జన్మలు పడుతుంది. కనీసం కట్టె సంస్కారం ఉన్నవాడు కొన్ని సంవత్సరాలకైనా మారుతాడు. వింటాడు, సందేహాలు అడుగుతాడు. అది అంచేత ఈ అలవాట్లు కూడా వచ్చేవి. అంచేత ఈ కూడా వచ్చే అలవాట్లు ఎలాంటివి చేసుకోవాలి, ఎలాంటి అలవాట్లు మనకు లాభిస్తాయి, మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. కొత్తగా జన్మ తీసుకున్నా కూడా వెంటనే ఆత్మ ఉన్నతికి లాభించే అలవాట్లు ఏంటి
అటువంటి అలవాట్లు చేసుకోవాలి. వాడు తెలివైన చేత పెద్దలు ఊరికే చెప్పరండి. ఆ పెద్దలు, ఆ గురువులు చెప్పింది అర్థం చేసుకుని కూడా వచ్చే వాటికి ప్రాముఖ్యం ఇవ్వండి. మీకు ఇప్పుడు తెలీదు, భవిష్యత్తులో తెలుస్తుంది. కూడా వచ్చేవాడికి ప్రాముఖ్యం ఇస్తే మరుజన్మ ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత అదృష్టవంతును అని చెప్పి అనుకుంటారు. పైలోకాలకు వెళ్ళినా కూడా వాడికి గొప్ప ఆదరణ ఉంటుంది. గొప్ప సాంగత్యం దొరుకుతుంది, గొప్ప లోకాలకు వెళ్తాడు. కూడా వచ్చేవాడికి ప్రాముఖ్యం ఇచ్చేవాడు. ఇంచైతే వాటి గురించి తెలుసుకుంటున్నాం. మరికొన్ని విషయాలు మనం రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.